హాయ్ గైస్, ఇప్పుడే చావా మూవీ చూసాను. ఈ మూవీ కంటే ఎక్కువ హిస్టరీ మనం ఏదైతే తెలుసుకోలేదు, నేర్చుకోలేదు ఇన్ని సంవత్సరాలు వాళ్ళొక ప్రయత్నం చేశారు మనకు చూపించడానికి. ఆ మూవీ మొత్తం చూస్తుంటే నాకొకటైతే చాలా బాధేసింది. మనము ఖిల్జీ డైనెస్టీ, తుగ్లక్ డైనెస్టీ, మొఘల్ డైనెస్టీ అని చెప్పి ఇన్ని డైనెస్టీస్ గురించి చదువుకున్నాము. కానీ మన కింగ్స్‌లో శివాజీ దగ్గరే ఆగిపోయాం. నాకైతే తెలీదు శివాజీకి ఒక సన్ ఉన్నాడు, సంభాజీ ఇంత పెద్ద యోధుడని. అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ లాంటి ఒక ఈడియట్ గురించి కూడా మనకు హిస్టరీలో లెసన్ పెట్టారు. కానీ సంభాజీ మహారాజ్ గురించి ఎందుకు ఒక పేరాగ్రాఫ్ అన్నా ఇవ్వలేకపోయారనేది చాలా అంటే చాలా బాధాకరం అసలు. అండ్ అందరూ ఈ మూవీ చూడండి. అండ్ వాళ్ళ యాక్టింగ్ అయితే సంభాజీ మహారాజ్ అంటే ఇలా ఉండేవాడేమో, ఔరంగజేబ్ అంటే అలానే ఉండేవాడేమో అని అనిపించింది. అండ్ రష్మిక, షీఈ్ ఎ స్టార్ అబ్బా. ఎవడు ఎంత ట్రోల్ చేసినా షీఈ్ ఎ స్టార్ అండ్ షీ విల్ బీ అ స్టార్, అంతే. ఇంకా మూవీ డెఫినెట్గా అందరూ వాచ్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, లేదు మాకు హిందీలో చూస్తే మాకు ఎక్కదు అనుకున్న వాళ్ళు తెలుగులో రిలీజ్ అవ్వబోతుంది. సో తెలుగులో రిలీజ్ అయ్యే వరకు ఆగండి. ఇంకా చాలామంది ఏమంటున్నారంటే ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్ ఇస్తాడు అని అంటున్నారు. సో అది జరిగితే మాత్రం ఇంకా బాగుంటుంది. ఐ హోప్ ఆ తెలుగులో ఏదైతే డబ్ చేసేది ఉందో అది తొందరగా రిలీజ్ చేస్తే బాగుంటుంది. నో వర్డ్స్ అబ్బా, ఇది మూవీ కాదు హిస్టరీ.